వెల్కమ్ టు జీపాడ్. మనం ఎప్పుడు వింటూ ఉంటాం కదా, అందరితో ప్రేమగా ఉండాలి, పెద్దల్ని రెస్పెక్ట్ చేయాలి అని. కానీ కొంతమంది కేర్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్ అని చెప్తారు. ఎందుకంటే సెల్ఫ్ లవ్ ని చాలా మంది సెల్ఫిష్నెస్ అండ్ నార్సిజం తో మిస్ఇంటర్ప్రిట్ చేస్తారు. బట్ ఇన్ రియాలిటీ సెల్ఫ్ లవ్ అంటే నువ్వు వేరే వాళ్ళని ఎలా ట్రీట్ అండ్ కేర్ ఇస్తున్నావో అలాగే నిన్ను నువ్వు కేర్ తీసుకోవాలి. బట్ ఈ కాలంలో మనకు మనీ హేట్ చేయడం ఎంతో కామన్. కొంత సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ సెల్ఫ్ కేర్ కూడా వేరే వాళ్ళకి సెల్ఫిష్నెస్ అనిపిస్తుంది. సో వాట్స్ ద సొల్యూషన్స్ అంటే దేర్ ఆర్ సర్టెన్ క్వాలిటీస్. ఆ క్వాలిటీస్ ని మీరు మిమ్మల్ని ఇన్హెరిట్ చేస్తే మీరు పాజిటివ్ వే లో చేంజ్ అవుతారు. నంబర్ 1, యాక్సెప్ట్ యువర్ ఫ్లాస్ అండ్ లవ్ యువర్ ఫ్లాస్. బట్ నేను ఇది అనడం లేదు దట్ మీరు ఆ ఫ్లాస్ ని కూడా లవ్ చేయండి, దట్ ఆర్ చేంజబుల్. ఎగ్జాంపుల్, మీరు బక్కగా ఆర్ ఫ్యాట్ గా ఉన్నారు, ఇది మీ ఫ్లాస్ కాదు, దీనిని మీరు చేంజ్ చేయొచ్చు. నంబర్ 2, మూవ్ ఆన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ మిస్టేక్స్. అందరూ వాళ్ళ పాస్ట్ లో మిస్టేక్స్ చేసే ఉంటారు. ఆ పాస్ట్ కోసం మీరు మీ ప్రెసెంట్ ని పాడు చేయకండి అండ్ మీ పొటెన్షియల్ ని కూడా డౌట్ చేయకండి. లేకపోతే మీరు మీ పాస్ట్ లోనే స్టక్ అయిపోతారు, దాంతో మీ ఫ్యూచర్ చెడిపోతుంది. నంబర్ 3, ఇంక్రీజ్ యువర్ స్ట్రెంగ్స్. మీరు మీ ఫోకస్ ని వీక్నెసెస్ మీద పెడితే మీ అంతా ఎనర్జీ వేస్ట్ అవుతుంది అండ్ మీకు మీ స్ట్రెంగ్స్ మీద ఇంప్రూవ్ చేయడానికి టైమే దొరకదు. సో రైట్ అప్రోచ్ ఏంటి అంటే మీరు మీ మాక్సిమం టైం ని మీ స్ట్రెంగ్త్ అండ్ టాలెంట్ లో ఇన్వెస్ట్ చేయండి. బికాస్ నోబడీ ఈస్ పర్ఫెక్ట్, ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ వీక్నెసెస్. నంబర్ 4, ఫోకస్ ఆన్ యువర్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్. ఎందుకంటే ఒక మనిషి తన బాడీ ఇచ్చే సైన్స్ ని కేర్ చేయలేదు అంటే వాడు ఎప్పుడు తనను తానే ప్రేమ చేసుకోలేడు. నంబర్ 5, ప్రాక్టీస్ సెల్ఫ్ లవ్. ఎందుకంటే సెల్ఫ్ లవ్ థియరిటికల్ థింగ్ కాదు. సెల్ఫ్ లవ్ ని సింపుల్ వేలో చెప్పాలంటే సెల్ఫ్ లవ్ ఈజ్ ఈక్వల్ టు సెల్ఫ్ డిసిప్లిన్. దీనిలో ప్రాక్టికల్ హ్యాబిట్స్ ఉంటాయి లైక్ మెడిటేషన్, జర్నలింగ్, ట్రావెలింగ్ అండ్ సెల్ఫ్ గ్రూమింగ్. దీంతో మన మైండ్ పీస్ స్టేట్ లో వెళ్ళిపోతుంది. బికాస్ నథింగ్ కెన్ బ్రింగ్ యూ పీస్ బట్ యువర్ సెల్ఫ్.